ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 16. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో, జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. వ్యాఖ్యానాంశం పాపరోగము. వ్యాఖ్యానం: అనేక రోగాలు కలిగిన వారు ప్రభు అయిన యేసునొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. అయితే ఆయన సృజించిన మనుష్యుడు ఎంత విచారకరమైన స్థితిలో ఉన్నాడో ఆ రోగాలు సూచిస్తున్నాయి. ఆ రోగాలు ఆ స్థితి యొక్క వేరువేరు కోణాలుగా ఆయన చూస్తున్నాడు. పాపము వలన కలుగు అపవిత్రతను కుష్ఠరోగి ప్రాముఖ్యంగా సూచిస్తున్నాడు. ఇహలోక సంబంధి అయిన మనుష్యుడు నిరంతర ఆందోళన అను జ్వరముతో ఉన్నట్లు జ్వరము చెప్పుచున్నది. దయ్యాలు పట్టినవాడు ప్రత్యక్షముగా సాతాను అధికారం క్రింద ఉన్నాడు. మూగవాడు, గ్రుడ్డివాడు, చెవిటివాడు తమ ఇంద్రియాలు మూయబడిన వారై ప్రభు పిలుపునకు స్పందించలేని వారై ఉన్నారు. ప్రార్థన ఎలా చేయాలో ఎరగని వారై ఉన్నారు. చివరిగా ప్రభు అయిన యేసునొద్దకు వారు తీసుకొని వచ్చిన పక్షవాయువు గలవాడు దేవుని వైపు కొంచెమైనా కదలలేని శక్తిహీనుడని సూచిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఇక్కడ పోల్చి చూడండి. అతడు ఏమీ మాట్లాడలేదు, వేచి ఉన్నాడు. అతడు ఆశగా ఎదురు చూస్తున్నాడు. కానీ పరమవైద్యునికి ఈ పక్షవాయువు గలవాని ఆత్మను చాలా దారుణమైన వ్యాధి తినేస్తుందని తెలుసు. ఆయన దాని నుండి అతనిని విడిపించడం ద్వారా తన కార్యమును ప్రారంభించాడు. ఆయన నీ పాపములు క్షమించబడినవి అని అతనితో చెప్పాడు. మనము కానీ ఇతరులు కానీ ఎక్కువగా దేని గురించి బాధపడాలి? అనారోగ్యమా లేక పాపమా? ఆ తరువాత మత్తయిని పిలవడం కనబడుతుంది. ఈ సువార్తను స్వయంగా అతడే రాశాడు. పాపుల సమూహములో ఇతడు కూడా ఒకడే. ఇటివారి కొరకే క్రీస్తు దిగివచ్చాడు. చివరిగా యోహాను శిష్యులు అడిగిన ప్రశ్న వలన ఒక క్రొత్త అంశమును గూర్చి బోధించటానికి అవకాశం వచ్చింది. సువార్తను క్రొత్త ద్రాక్షారసాన్ని పోయటానికి పాత యోధా మతమనే తిత్తులు ఏమాత్రమూ సరిపోవు. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.